బాబాకి దగ్గరికి కావాలంటే బాబాకి ఏమి ఇష్టం, ఎలా ఉండాలని బాబా అనుకుంటున్నారు మనకు, అలా ఉండటం. ఆయనకి వీలైనంత వరకు ఆయన కనిపించడం. ఆయన మనల్ని ఎక్కడ ఉంటే చూడలేడని కాదు, కానీ ఆయన మన కంటి దృష్టిలో ఎప్పుడూ ఉంటాడు, కానీ మనకు తెలియాలి అది. అందుకని బాబా దర్శనం చేసుకోవటం, మనకు అవకాశం ఉన్న సత్సంగము, రోజు బాబా ఫోటో దగ్గర కూర్చోటం. మన దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా మనల్ని ఇలా కాపాడుతూ, మనకింత ఇస్తూ, ఇటువంటి లైఫ్ని ఇస్తూ. లైఫ్ అని అంటే ఊరికేనే ఒక డబ్బులు లేదా ఒక కారు, ఒక బంగ్లానే కాదు, వీటన్నిటినీ అనుభవించేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అది లేదని అనుకో, ఎన్నుంటే ఏం ఉపయోగం? నీకు పెరిగే కొద్దీ నీకు అనుభవం తగ్గిపోతుంది. డబ్బులు ఇవి పెరిగే కొద్దీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేదనుకో, దానికి టెన్షన్, దానికి బాధే. అలా కాకుండా మాకేంటి బాబా ఉన్నారు అనుకున్నాడు, ఎంజాయ్ చేస్తాడు. బాబా ఉన్నాడు మనం చూసుకోలేము. ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది మనకి ఇస్తూ, మనం ఇలా చూసుకునేటువంటి ఆయనతో మినిమం ఒక 5 నిమిషాలన్నా ఆయన దగ్గర కూర్చుందాం అని రోజు ఆ భావంతో కింద బాబా ఫోటో ముందు 10 నిమిషాల పాటు కూర్చొని ఆయన చూస్తూ చాలు. మనకు అవకాశం వచ్చింది, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ప్రేమించేటువంటి ఆయన గురించి కాసేపు మాట్లాడుకున్నాం. దాని సత్సంగం ఉన్నాం, పేరు పెట్టాం దానికి. అంతే, ఏం చేయక్కర్లే. మనం చేస్తే బాబాకి నమ్మకం మీరే దగ్గర అవుతారు.